Hi friends, welcome to Princess of Tech, the latest job updating channel. In this video, I am going to discuss about latest job notification released by Rocket Health. Rocket Health ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆ జాబ్ రోల్, శాలరీ, ఎలిజిబిలిటీ ఈ వీడియోలో చూద్దాం. జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సక్సెస్ అసోసియేట్. జాబ్ లొకేషన్ వచ్చి రిమోట్ ఆర్ హైబ్రిడ్ అని ఇచ్చారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చేయొచ్చు లేదా ఆఫీస్కి వెళ్ళైనా చేయొచ్చు. ఆఫీస్ అంటే మనకి లొకేషన్ వచ్చి బెంగళూరు ఇచ్చాడు. నెక్స్ట్ జాబ్ శాలరీ చూస్తే మనకి 25,000 పర్ మంత్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్లోకి వెళ్తే నెంబర్ 1 వచ్చేసి మనం పేషెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. అది ఎట్లా అయినా పర్లేదు, వాట్సాప్ మెసేజ్ ఆర్ ఫోన్, ఈమెయిల్ ఏదైనా సరే ఒక ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా క్వరీస్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ మనం నోట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఒక్కొక్కసారి వేరే డిపార్ట్మెంట్స్తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఏ డిపార్ట్మెంట్తో వాళ్ళతో అయినా కొలాబరేట్ అవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి. కస్టమర్స్ కంప్లైంట్ చేసిన ప్రాబ్లమ్స్ని మనం నోట్ చేసుకున్న తర్వాత వాటిని మేనేజ్మెంట్కి రిపోర్ట్ చేసి వాటికి ఒక సొల్యూషన్ తీసుకొని మళ్ళీ ఆ సొల్యూషన్ని మన కస్టమర్స్కి రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ జాబ్ స్కిల్స్ చూస్తే మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కస్టమర్స్తో వాట్సాప్, ఈమెయిల్, మొబైల్ ఇట్లా వాళ్ళతో మాట్లాడడానికి ఏ టైం అయినా కంఫర్టబుల్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హెల్త్ కేర్ పట్ల బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి 10+2 ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. అండ్ వీళ్ళే ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్తో కూడా పని లేదు, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వర్క్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ అప్లయింగ్ ప్రాసెస్ చూస్తే మనం 1 to 2 minutes మన సెల్ఫ్ వీడియోని రికార్డ్ చేసి దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ వీడియోని మనం యూట్యూబ్ వీడియోలాగా క్రియేట్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనకి రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ ఫస్ట్ మన నేమ్ అడిగారు, నేమ్ ఇచ్చి ఓకే కొట్టిన తర్వాత నెక్స్ట్ మనం ఏ రోల్కి అప్లై చేస్తున్నాం అనేది అడుగుతున్నారు. అక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏ ఉంది కదా, కస్టమర్ సక్సెస్ అండ్ ఓపీఎస్ అసోసియేట్, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఓకే నొక్కండి. నెక్స్ట్ మీరు ఫ్రెషరా లేకపోతే ఎక్స్పీరియన్స్డా అని చెప్పేసి అని అడిగారు. నెక్స్ట్ మన ఎక్స్పీరియన్స్ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. తర్వాత మన మెయిల్ ఐడి, నెక్స్ట్ మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది కదా అది ఇక్కడ షేర్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం ఎక్కడ మన లొకేషన్ ఏంటి అనేది పెట్టాలి. ఇక్కడ సిటీ నేమ్, ఇక్కడ మనం వీడియో అనేది అప్లోడ్ చేయాలి. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఆ వీడియో యొక్క లింక్ అడుగుతుంది, URL, అది ఇక్కడ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ జాబ్కి మీరు ఎందుకు ఫిట్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారని అడిగాడు. ఇక్కడ దాని గురించి మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈ జాబ్ గురించి మీకు ఎట్లా తెలిసిందని అడిగారు. సింపుల్గా సోషల్ మీడియా అని మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు కనుక మనం సెలెక్ట్ అయితే ఎప్పుడు జాయిన్ అవుతామా అని చెప్పేసి అని అడిగారు. సెలెక్ట్ అయిన 1 weekలో జాయిన్ అవుతా అని చెప్పేసి అని ఇచ్చేసేయండి ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేయమని అడిగారు. రెజ్యూమ్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం ఇంకా ఏదన్నా వాళ్ళకి చెప్పాలనుకుంటున్నామా అని చెప్పేసి అని అడిగారు. అది స్కిప్ చేసేసి సబ్మిట్ నొక్కేయండి. సో ఇది ఫ్రెండ్స్ జాబ్ ఎలిజిబిలిటీ అండ్ అప్లయింగ్ ప్రాసెస్. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.